ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. మీ అందరికీ ఒకసారి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని ఇవాళ 2025లో ఉన్నాం. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మీరు ఎంత సంపాదించారు? 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించారో ఒక పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద 2000 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరానికి ఎంత సంపాదించారు ఒకసారి పేపర్ మీద నోట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నేను మీకు ఇంకో క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. 2025 నుంచి రాబోయే 10 సంవత్సరాలు 2035 వరకు మీకు ఎన్ని డబ్బులు అవసరం ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఫుడ్ అండ్ బెడ్, లేదు పొట్ట బట్ట కోసం మీకు మినిమంలో మినిమం ఈ రెండు కావాల్సిందే. కాబట్టి వీటికి ఎంత ఖర్చు అవ్వచ్చు ఒక అంచనా రండి. రెండోది, మీకు ఖర్చులు ఎంత అవ్వచ్చు? అది హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, పిల్లల చదువుల ఖర్చులు కావచ్చు, లేకపోతే మీ ఇళ్లలో చేసే చిన్న చిన్న ఫంక్షన్లు, దేవుళ్ళు, సమెక్స్, ఇలాంటి ఏమైనా కావచ్చు. ఒక 10 ఏళ్లలో మీరు ఎంత ఖర్చు పట్టే అవకాశం ఉంది అని దాని మీద కూడా ఒక క్లారిటీ రండి. అట్ ద సేమ్ టైం నెంబర్ 3, మీరు సవలతులు, వసతులు మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రానున్న 10 ఏళ్లలో? ఇవాళ మీకు 2-3 లక్షల విలువైన కారు ఉంది, మరి 20-30 లక్షల్లో కారు ఉండాలనుకుంటున్నారా? 2-3 కోట్లలో కూడా కార్లునే అంత కావాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు ఎంత వాల్యూ ఉన్న ఇంట్లో ఉన్నారు, రేపు భవిష్యత్తులో ఎంత ఉండాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఎంత వాల్యూ ఉన్న చెప్పులు బట్టలు వేసుకుంటున్నారు, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి బ్రాండ్ ఎలాంటివి వేసుకుందాం అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా భవిష్యత్ 10 ఇయర్ల మీ అవసరాన్ని కూడా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇందులో రానున్న 10 ఏళ్లలో మీకు వచ్చే కౌంట్ లెక్కలో మీరు కనీసం 10% ఆదాయం మీకు వస్తుందని మీరు భావించినా ఓకే, ఐఎమ్ హ్యాపీ. బట్ మీరు ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా గుణం మీరు చేసుకొని లెక్కేసుకొని చెప్పండి, 1% కూడా మీ ఆదాయం మీకు ఉండదు. ఎందుకంటే మీ కోరికలు, మీ లక్ష్యాలు చాలా పెద్దవి, కానీ మీ ఆదాయం ప్రజెంట్ గత 5 ఏళ్ళు ఉన్నది ఇప్పుడు పరిశీలన చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రతి మనిషికి సమయం. మీ సమయం చాలా ఇప్పటికే గడిచిపోయింది, డెకేడ్స్ గడిచిపోయాయి. ఇంకా మిగిలి ఉన్న సమయం ఎంత అనేది మనకు తెలియదు. ఇంకా మనం ఎన్ని రోజులు ఉంటామో, ఎన్ని సంవత్సరాలు ఉంటామో, ఎంత సమయం మనకుందో అనేది మనకు తెలియదు. కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? సమయాన్ని డబ్బుగా మలుచుకోవడమే సద్వినియోగం చేసుకోవడం అనే పదానికి అర్థం. ఈరోజు చాలామంది అనవసరంగా వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మీరు ఒక ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, లేదు మీరు ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు. 8 గంటలే ఈరోజు మీరు పని చేస్తున్నారు. 24 గంటల్లో 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతే మిగతా 8 గంటలు ఏం చేస్తున్నారు? అందులో మీరు ఎన్ని గంటలు వృధా చేస్తున్నారు పక్కకు పెడితే కనీసం ఒక 2-3 గంటలైనా మీరు ఏదైనా అడిషనల్ ఇన్కమ్ వచ్చే పని చేయండి. మీ ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచం గెలుస్తా అన్నవాడి మాట వినదు, నమ్మదు. ఓన్లీ గెలిచిన వాడిని మాత్రమే ఫాలో అవుతుంది. నేనేదో చేస్తా, ఏదో సాధిస్తా అని నువ్వు ఎన్ని చెప్పినా ఈ ప్రపంచం నిన్ను నమ్మదు. సాధించి చూపించాల్సిందే. నీకెవ్వరు కూడా పట్టుకొచ్చి నీ చేతిలో నీ ఒళ్ళో పెట్టరు. నీ లక్ష్యం, నీ కోరిక ఏదైనా నువ్వే పట్టి సాధించుకోవాలి. నువ్వే నీ కృషి, నీ చెమట, నీ తెలివి వాడుకొని నువ్వు బాగుపడాలి. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు నీకు తెలిసి నీ చుట్టుపక్కల బాగుపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది వాళ్ళ తెలివితో వాళ్ళు బాగుపడలే. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న తెలివి కల్లోళ్ళ తెలివిని కూడా వాడుకొని బాగుపడ్డారు. వాళ్ళొక్కల తెలివితోనే వాళ్ళు బాగుపడలేదు. అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని వినియోగించుకోవడం, వాడుకోవడం నేర్చుకోండి. అప్డేట్ అవ్వండి, కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త ప్రపంచంలోకి రండి. టైం వేస్ట్ చేయమాకండి. భవిష్యత్తుకు చాలా డబ్బు ప్రమాదం మనకు పొంచి ఉంది. డబ్బు లేకపోతే డబ్బుకు గురికాము అనేది మీకు తెలుసు. భవిష్యత్తులో ఇంకా మన అవసరాలు పెరుగుతున్నాయి. మన పిల్లలకి, మనకి రకరకాల విషయాల్లో, ఆరోగ్యం విషయాలు కూడా గతంలో లాగా ఇప్పుడు సహకరించట్లేవు. పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు 10,000, 5,000 ఫీజు కట్టడానికి భయపడ్డ మనం ఈరోజు ఒక్కొక్క ఎల్కేజీ స్టూడెంట్కి కూడా లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి మన ఖమ్మం లాంటి టౌన్లోనే ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, భవిష్యత్తు మీద ఒకసారి దృష్టి పెట్టండి. చాలా ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కటే నేను మీకు చెప్పేది, రండి మార్కెటింగ్ రంగంలోకి రండి, మార్కెటింగ్ చేద్దాం. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. కానీ మీరు ఒక్క మాట చెప్తున్నా, మీకు ఇది చాలా అవసరం.
డబ్బు మీకు చాలా అవసరం. మీ సమయాన్ని మీరు వినియోగించుకోవడం అవసరం. ఇలా ఏమి సోషల్ మీడియాలో ఇలా అనే రీల్స్ తిప్పుతూ కొన్ని గంటల సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. మనం వృధా చేసే సమయం వేరే ఎవరికో ఆదాయంగా మారుతుంది. అదేదో మీకు ఆదాయంగా మారే పని మాత్రమే మీరు చేయండి. మీరు చేసే ఏ పని వల్ల అయినా మీకు ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. నెంబర్ 1, మీకు వస్తే ఆదాయమైనా రావాలి, లేదా మీకుంటే బాధ అయినా తీరాలి. ఈ రెండు లేకుంటే మీరు ఏ పని చేసినా అది వృధానే, ఆ సమయం వృధానే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్మాల్ రిక్వెస్ట్, ఏమాత్రం అవకాశం ఉన్నా రండి, మమ్మల్ని సంప్రదించండి, మీ భవిష్యత్తును బాగుపరచుకోండి. రానున్న 3 ఏళ్ళు మీరు మాతో ఉంటే ఇప్పుడు మీ కాడున్న మీ సంవత్సర ఆదాయాన్ని ఇంటూ 10 times 10 రెట్లు పెంచేంత కెపాసిటీ మా దగ్గర ఉంది. మీకు స్కిల్స్ నేర్పిస్తాం, మీకు టాలెంట్ నేర్పిస్తాం, మీకు అన్నీ నేర్పిస్తాం. మా దగ్గర రా మెటీరియల్ ఉంది, ప్రోడక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు డబ్బు సంపాదించడానికి కావాల్సిన ప్రతి ఒక్క నాలెడ్జ్ని మేమే ఇస్తాం. మీ చుట్టూ మీ చుట్టూ ఉన్న వనరులని మీరే వాడుకుంటూ ₹10 పెట్టుబడి లేకుండా మీరు అందలాన్ని ఎక్కి కూర్చోవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి. మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మీ సమయాన్ని వృధా చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.